నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ఉండవల్లి అనుష గారు ఉన్నారు. నమస్తే మేడం. సార్ నమస్తే అండి సురేంద్ర గారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలో కార్యకర్తలతోటి నాయకులతోటి మీటింగ్ అయితే అయింది మేడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి పోయిన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి 1.0నే చూశారు. ఇప్పుడు 2.0 చూస్తారు. కార్యకర్తలు అందరూ కూడా నన్నే ఆదర్శంగా తీసుకోవాలి. నేను 16 నెలలు జైలుకి వెళ్ళేసి వచ్చాను. అయితే ఏమైంది, ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే కదా సీఎం అయింది అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా చూడాలి మేడం? 2.0 అంటే ఏం ఏం చూపించాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి? కాదు సురేంద్ర గారు, పాపం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి లాంగ్ ట్రిప్ వేసి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చినా కూడా పాపం ఆ పిచ్చి తగ్గలేదండి. అది నా బాధ. మేజర్ కన్సర్న్ నాకు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఇంకా పాపం పిచ్చి తగ్గకపోవడం అనేది ఏదైతే ఉండిందో చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి అలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. కార్లో ఎందుకు ఊరికే నవ్వుకుంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు. జనాలను చూసి అక్కడ పలకరించడానికి వస్తే ఎవరైనా ఏది పలకరించడం జరుగుతుంది. ఈ ఎర్రి నవ్వులు నవ్వుతున్నాడు, పిచ్చి చూపులు చూస్తున్నాడు. సో ఏదో కొంచెం మొత్తానికి అయితే లండన్ మందులు అయితే ఈసారి లండన్ ట్రీట్మెంట్ పనిచేయలేదని అనిపిస్తుందండి. దాని పర్యవసానం ఈ మాటలన్నీ. లేకపోతే సీరియస్ గా చెప్పినా సార్, ఒకటి 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కార్యకర్తలకు ఉన్నంత ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. వాళ్ళన్న కొద్దో గొప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళన్న కొద్దో గొప్ప మీరు చేస్తామన్నా ఎప్పుడు చేస్తారని ఏమన్నా అడుగుతున్నారు. అవును. అకౌంటబిలిటీ ఉండాలి కదా, అడిగితేనే కదా. ఇప్పుడు ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా పోన్లే మీకు ఎంతో కొంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది అన్నప్పుడు ప్రజాపక్షం తరపున అడగాలని అనుకుంటే నీకన్నా నీ కార్యకర్తలే కొద్దో గొప్ప సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకా మంచిగా అడుగుతున్నారు. కానీ నువ్వు పూర్తిగా బెంగళూరు ప్యాలెస్ లోను తాడేపల్లి ప్యాలెస్ లోను దాక్కుంటావు, లేకపోతే లండన్ పోతున్నావు, అటు పోతున్నావు, ఇటు పోతున్నావు, ఏందో తెలియని ఒక పిచ్చితనంతో ఉన్నాడండి. మొత్తానికి ఏదో మొత్తానికి గట్టిగానే దెబ్బ పడింది. మానసికంగా మెంటల్లీ చాలా అసలు ఇబ్బంది పడుతున్నాడు. అదైతే క్లియర్ గా జనాలకి తెలుస్తుంది, చూసే వాళ్ళందరికైతే ఓపెన్ గా తెలుస్తుంది. 30 ఏళ్ళు ఏంటండి సీఎం గా ఉంటానని చెప్పి గతంలో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాము, గవర్నమెంట్ మారిపోతుంది అని చెప్పేసి వై నాట్ 175 అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది అవును. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నీ దగ్గరే పెట్టుకుని, స్టేట్ లో ఏ మూల ఎక్కడ జరుగుతుందో మొత్తం జరిగే యాక్సెస్ అంతా నీ దగ్గర పెట్టుకుని వై నాట్ 175 అన్నారు. పాప మా టీవీ 9 రజనీకాంత్ గారు కొంచెం రిలయబుల్ గానే చెప్పయ్యా, నువ్వు వై నాట్ కుప్పం అంటావేంటి, లేకపోతే వై నాట్ పిఠాపురం అంటే వై నాట్ 175 అంటో, లేకపోతే మంగళగిరి అంటే వై నాట్ 175 అంటో, కొంచెం రిలయబుల్ గా అన్నా మాట్లాడుకోను కొద్దో గొప్ప. నీకు 110 లేకపోతే 120 130 లేకపోతే గతంలో వచ్చినట్లు 150 అని చెప్పుకున్నా పర్లేదు, కానీ మరీ వై నాట్ 175 అంటున్నావు అంటే లేదు, వై నాట్ 175 నా కాన్ఫిడెన్స్ అది అని అన్నాడు. తిప్పి చూస్తే ఏమైంది సార్? తిప్పి చూస్తే 11 సీట్లకి మూల కూర్చున్నాడు. కనీసం అవును. ప్రతిపక్ష హోదా లేకుండా. ఇవి కూడా అంతే గాలి మాటలు. ఏదో ఈరోజు నేను ఇది 2.0, 3.0, 4.0, 5.0 వచ్చిన జగన్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, వాళ్ళ కార్యకర్తలకు ఉన్న ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇంకొకటి ఏదో అన్నారు సార్ మీరు, జైలుకి నేను వెళ్తే సీఎం అయ్యాను, 18 నెలలు జైలుకి సీఎం ఆ, నేను 18 నెలలు జైలుకి వెళ్ళి వస్తే నేను సీఎం అయ్యాను, సీఎం అవ్వలేదా? అయ్యాను. ఏముంటది, కేసులు పెడితే 3 4 నెలలు తిరిగి వచ్చేస్తారు కార్యకర్తలు, పెద్దగా భయపడొద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు కాదు సార్, గతంలో ఇతగాడు అధికారంలో ఉన్నప్పుడే జడ్జిలను తిట్టిన కేసులో ఆళ్ళ పార్టీ కార్యకర్తలు ఆళ్ళ పార్టీ నాయకులు జైలుకి వెళ్తే అధికారం ఉండి కూడా కనీసం బెయిల్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, బూతులతో రెచ్చిపోయే బూత్ బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోజుకి ఇప్పటికి జైల్లో మగ్గుతున్నారు. ఎవరు కనీసం బెయిల్ కూడా ఇప్పించిన పరిస్థితి లేదు. నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలే నమ్మట్లా. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే బూత్ బూత్ శాతం తగ్గిపోయింది, ఎక్కడా కనిపించట్లా. అవును. అవును. ఎక్కడ ఎవడు బూత్ మాట్లాడేవాడు కనిపించట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. మార్ఫింగ్ ఉమ్. పిక్చర్స్ లేవు, లేకపోతే న్యూడ్ పిక్చర్స్ లేవు, న్యూడ్ మార్ఫ్ పిక్చర్స్ లేవు, ఇలాంటి బూతులతో కమెంట్స్ లేవు. అన్ని తగ్గిపోయినాయి సార్. ఎందుకు తగ్గిపోయినాయి, దేనికి తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు సమాజంలో ఎలా మనుషులు జీవించాలి, ఇలాంటి వాళ్ళందరూ మృగాల్లాగా సమాజంలో దూరున్నారు ఈరోజు. సో ఈరోజు ఆ మృగాలన్నిటిని ఏరిపారేసిన క్రమంలో ఇప్పుడు ప్రశాంతంగా సమాజంలో ఎటువంటి బూతు లేకుండా అబ్యూస్ లేకుండా సమాజం ముందుకెళ్తుంది. సో ఈ రోజు వాళ్ళందరినీ రెచ్చగొట్టి మీరు జైలుకి వెళ్ళండి, మీరు తిట్టండి,
జైలుకి వెళ్ళి వస్తే నేను ముఖ్యమంత్రి అవ్వలేదంటే అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళే ప్రతి కార్యకర్తకి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తాడా? ఇవ్వగలడా? పోనీ అండ్ మేయర్లను చేయగలడా? మ- లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయిస్తాడా? లేకపోతే ఆ, ఏదన్నా పార్టీకి సంబంధించిన పదవులు ఇస్తాడా? ఇవ్వడు సార్. 10 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం కదా ఆ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని వాడుకుని వాడుకుని వదిలేశాడు. బూతులు తిట్టి ఇలానే రెచ్చగొట్టి, బూతులు తిట్టండి మేము ఉన్నాం, బూతులు తిట్టండి మేము చూసుకుంటాం అని చెప్పి తిట్టించి 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 ఈ రోజు సైకోల్లా వాళ్ళని తయారు చేసి ఇవన్నీ కూడా భరించి 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 ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని ఏదైతే ఈ బూతులన్నిటిని కూడా నిర్మూలించాలి అంటే వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకురావాలని కొత్త చట్టాలు తీసుకొచ్చి, అదేవిధంగా ఒక పాజిటివ్ క్యాంపెయిన్ ని నో అబ్యూజ్ అనే పేరుతోటి పాజిటివ్ క్యాంపెయిన్ గవర్నమెంట్ రన్ చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే మళ్ళీ ఎవడు కూడా బూతులు తిట్టేదానికి భయపడుతున్నాడు, కేసులు అంటే భయపడుతున్నాడు, మన ముందుకు వచ్చి మన గురించి పనిచేసేవాడు ఎవడు లేడు కాబట్టి ఈ రోజు రెచ్చగొడుతున్నాడు. మనకి మీరు నేను డిస్కస్ చేసుకోవడం కాదు సార్, లేకపోతే ఈ రోజు వాళ్ళకి ఆపోజిట్ పార్టీలు వాళ్ళు డిస్కస్ చేసుకోవడం కాదు, స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సొంత కార్యకర్తలు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో డిస్కస్, వాడు అట్లనే చెప్తాడు. ఓరే మీరు వాడి మాటలు విని దయచేసి మీరు వెళ్ళి వాళ్ళని ఆ టీడీపీ వాళ్ళనో ఆ జనసేన వాళ్ళనో లేకపోతే ఆ బీజేపీ వాళ్ళను బూతులు తిట్టారంటే రేపొద్దున తీసుకుపోయి ఆ జైల్లో వేస్తారు, ఆ పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తారు, కనీసం మనకు బెయిల్ ఇచ్చేదానికి ఏ ఒక్క వైసీపీ నాయకుడు రాడరా మీకు అర్థం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలే డిస్కషన్ చేసుకున్న పరిస్థితి ఉండింది సార్ ఈరోజు. కరెక్టే మేడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని కొంచెం పట్టించుకునే విషయం నిజమే కావచ్చేమో. నెక్స్ట్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తాను, నేను వాళ్ళని గుర్తుంచుకుంటాను అని అన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ నుంచి వచ్చిన నాయకులను జాయిన్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. చాలా మంది ఇప్పుడు మేము చేసిన తప్పు, ఆ తప్పులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం అని చెప్పేసి, అంటే పార్టీలోకి జాయిన్ అవ్వాలంటే అవతల పార్టీని పొగిడితేనే కదా మేడం పోయేది. పార్టీ ఆల్మోస్ట్ ఖాళీ అవుతుందనే మాట కూడా వినబడుతుంది. ఇప్పుడు కార్యకర్తలకే పెద్దపీట వేస్తారా మీరు చెప్పినట్టు? ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ గాని ఈ మేయర్ గాని ఇస్తారేమో మేడం మీరు చెప్పినట్టే. మరి ఇవ్వచ్చేమో, అందుకే అంటున్నారు కార్యకర్తలు పట్టించుకుంటా నేనని. ఒకటి సార్, రియల్ గా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పిల్లికి కూడా భిక్షం పెట్టని నైజం అతనిది. పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. గతంలో కార్యకర్తలను ఏ స్థాయిలో వాడుకున్నాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే బాగా తెలుసు. మీరు నేను బాధితులం కాదు, జగన్మోహన్ రెడ్డి బాధితులం. మామూలుగా ప్రజలు సామాజిక బాధితులం మనం అయి ఉండొచ్చు, కానీ సొంత కుటుంబం అనుకుని చెప్పి సొంత ఆర్గనైజేషన్ లో మేము పనిచేస్తున్నాము, వీళ్ళ కోసం పనిచేస్తున్నాం అంటూ ఎక్కువ అత్యధికంగా బాధపడింది వైసీపీ కార్యకర్తలే కదా. వాళ్ళకే గుండు కొట్టించాడు కదా. మేజర్ గా నష్టపోయింది ఎవరన్నంటే వాళ్ళే. ఈ రోజు కులంతోనో లేకపోతే మతంతోనో లేకపోతే ఇంకొక దాంతోనో ఒక ఉన్మాదమైన స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వాళ్ళే బయటకు వచ్చి కళ్ళం హరికృష్ణారెడ్డి అంటాడు వచ్చి మీరేం చేయకండ్రా, కేసులు పెడితే ఒక కేసు ఫైల్ అయిందంటే ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే తిరిగేదానికి సావాలి, పోలీసులు చుట్టూను కోర్టుల చుట్టూ తిరిగేదానికి మనం చచ్చిపోవాలి, మన వెనకాల ఏ నాయకుడు రాడు అని చెప్పేసి బయటకు వచ్చి హితబోధ చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు సార్. షార్ట్ గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఈ రోజు పెద్ద పెట్టేస్తారని వాళ్ళు ఎలా నమ్ముతారు? అయిపోయింది గతం. అంటే గతం ఎంతో ఘనమైనది అని చెప్పేసి గతంలో నీ యొక్క స్థితిగతులు ఏంటి, నీ యొక్క మెంటల్లీ నువ్వెంత మెచ్యూర్డో లేకపోతే నువ్వెంత జనానికి సాయం చేయగలుగుతావు, ఎంత నువ్వు పార్టీని పట్టించుకుంటావు, కార్యకర్తలను పట్టించుకుంటావు, ఇవేమీ తెలియనప్పుడు కేవలం గతంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా నిన్ను మోసారు. ఈ రోజు నీ స్థాయి ఏంటో తెలిసిన తర్వాత లేకపోతే నీ బిహేవియర్ తెలిసిన తర్వాత నువ్వు ఎంత సైకోవో తెలిసిన తర్వాత ఎంత నియంతవో తెలిసిన తర్వాత ఈరోజు నీ కార్యకర్తలు నీకు పనిచేసేదానికి సిద్ధంగా లేరు. దాని పర్యవసానంగానే నువ్వు కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి లేకపోతే బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళట్లేదు అనుకోండి, గత 6 నెలలుగా అది దుమ్ములు లేకపోతే బూజులు పట్టేస్తున్నాయంటే కనీసం బూజులు దులిపించడానికి కూడా ఎవరిని లోపలికి పంపించట్లేదంట. అలాంటి పరిస్థితి ఉంది. నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నావు. ఇంకా నిన్ను చూసి నువ్వు బెంగళూరు ప్యాలెస్ లో నువ్వు దాక్కుంటే ఇంకా నిన్ను చూసి నీ కార్యకర్తలు ఆడ బయటకు వచ్చేది వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఊరికే ఇలా ఆ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని ఏదో కొద్ది గొప్ప రెచ్చగొడితే వాళ్ళ పని చేస్తారేమో, పని చేస్తే కనీసం మనం సోషల్ మీడియాలో అన్నా ఉంటాము, జనాల్లో ఉండకపోయినా ఎలాగ బయటకు వచ్చి జనంలోకి వచ్చి ఏ ప్రోగ్రామ్ చేసే ధైర్యం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదండి. మొన్న ఎప్పుడో ఫిబ్రవరి ఫస్ట్ వీక్న వస్తా అన్నాడు, నాకు తెలిసి ఇప్పటివరకు కాన్ రాలేదు, ప్రోగ్రామ్స్ కాన్ రావట్లేదు. సో జనంలోకి వచ్చే ధైర్యం చేయడు కాబట్టి కనీసం సోషల్ మీడియాలో అన్నా ఉంటాను అని చెప్పేసి అదో రకంగా ఈరోజు కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు అంతే. థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయం తెలియజేసిన థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.